ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సలహాల సుబ్బారావు హాస్య నాటిక వింటారు. రచన వియోగి, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. వినండి హాస్య నాటిక సలహాల సుబ్బారావు. బావా బావా, సలహాల సుబ్బారావు బావా, వచ్చేసా, నేనొచ్చేసా. అదేంట్రా అంత సడన్ గా సూట్ కేసుతో దిగుడిపోయావు? ఏం రాకూడదా? అమ్మా సుహాసిని, నా రాక నీకేమైనా ఇబ్బంది కలిగించిందా ఏమిటి? అదేంటనయ్యా, రాక రాక రాయలసీమలో వానలా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా? అది కాదురా రంగా, దూరవాణిలో ఒక్క ముక్క చెప్పి ఆడవచ్చుగా. ఎలాగూ రావడం ఖాయమైంది, మళ్లీ సెల్లులో సొల్లుడెందుకు? ఓ రూపాయి దండగా. అది కాదన్నయ్యా, పొరపాటున మేము ఎక్కడికైనా ఊరికి పోయి ఉంటే మీకు ఇబ్బంది అయ్యేది కదా అని ఆయన బాధ. అబ్బబ్బో, మా బావగారి సంగతి నాకు తెలియదా ఏమిటి? ఊరికే ఎప్పుడైనా ఏ ఊరికైనా పోయాడా? ఆదివారాలు కూడా ఆఫీసుకు తగలడే బాపతు. పైగా ఊరికి ఉరకాలంటే మాటలా, బోళ్లు ఖర్చు. నీ వ్యంగ్యం తర్వాత గాని ముందు ఫ్రెష్ అప్ అయి వస్తే తర్వాత భోజనాలు చేద్దాం. అమ్మయ్యా, టిఫిన్లు కాఫీలు అయ్యాయి కదా, ఇప్పుడన్నా చెప్పన్నయ్యా నీ రాక విశేషం. ఏం చెప్పమంటావమ్మా, బావదయ వల్ల మావాడు ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. మా ఊళ్ళో ఉన్న ఒక బ్యాంకులో క్లాస్ 4 పోస్టులు ఖాళీ పడ్డాయి. ఇక్కడ ఎవరినైనా పెద్ద తలకాయను పట్టుకుని సిఫార్సు చేయించుకుందామని వచ్చా. సంతోషం రంగా, కానీ మీ వాడు ఇంటర్ ఫెయిల్ కావడానికి నాదయ్యేందుకురా, అది మీ వాడి స్వయం కృషి కదా. అమ్మమ్మమ్మ, ఎంత మాట! బాగా గుర్తు చేసుకో బావో. నీకు గుర్తుందా, ఓ 3 ఏళ్ల క్రితం మా బుజ్జిగాడు 10th పాస్ కాగానే ఇంటర్లో ఏ గ్రూపులో చేర్పిస్తే బాగుంటుందని నిన్ను సలహా అడిగానా? అవునవును అడిగావు. అందుకు నేను భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు రావాలంటే మ్యాథ్స్ సైన్స్ ఉన్న గ్రూప్ తీసుకోమని సలహా ఇచ్చాను. ఇంటర్ పాస్ అయితే బీటెక్ చేస్తే ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరినా చులగ్గా 25,000 జీతం వస్తుందని చెప్పాను కదా. మరి ఆ గ్రూప్ తీసుకుని ఇంటర్లో డింకీలు కొట్టాడా ఏమిటి మీ వాడు? చాలే బావా, ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంటే ఎంచక్క ఎప్పుడో పాస్ అయ్యేవాడు మా వాడు. వాడికి లెక్కలంటే భయం బావా, భయం. అయినా కూడా నువ్వు సలహా ఇచ్చావని, మా శ్రేయోభిలాషివని మ్యాథ్స్ గ్రూప్ లో చేర్పించా. అది వాడికి ఇప్పటికీ కొరకుడు పడలా. ఫస్ట్ క్లాస్ లో ఫెయిల్ అయి కూర్చున్నాడు. ఇదంతా నీ బోడి సలహా చలవే కదా బావా. అర్రే, చదివించేది నువ్వు, చదివేది వాడు. అటువంటప్పుడు వాడి అభిరుచి మేరకు, మన తెలివితేటల మేరకు గ్రూపులు సెలెక్ట్ చేసుకోవాలి, చదువుకోవాలి. కానీ నాలాంటి సత్రకాయ గడు సలహా ఇచ్చాడని అడ్డమైన చదువు చదివితే చూడు ఇలాగే ఏడుస్తుంది చదువు. సారీరా, నీకు సలహా ఇచ్చినందుకు ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను. అయ్యిందేదో అయ్యింది. రికమెండేషన్ పట్టుకుని బుజ్జిగాడికి ఏదో ఒక జాబ్ ఇప్పించు. బతకడానికి ఏ జాబ్ అయితేనేమిట్రా? నిజం చెప్పారండి. అంతే అన్నయ్య, జరిగిన దానికి విచారించి ఉపయోగం లేదు కదా. అంతా మన మంచికే అనుకోవాలి. అదే ఇంటర్ పాస్ అయి బీటెక్ లో చేరి ఉంటే ఇంత తొందరగా ఉద్యోగానికి వచ్చి ఉండేవాడు కాదు కదా. అయినా బ్యాంకుల్లో ఇవాళ రేపు జీతాలు చాలా బాగున్నాయి. విచారించకన్నయ్యా. చెల్లాయ్, ఈ మాటలు నాతో అంటే అన్నావు గాని బుజ్జిగాడితో మాత్రం అనకే. వాడు చాలా ఫీల్ అయిపోతాడు. అసలే పాపం పసివాడు. ఏమో ఎవరొచ్చారా చూడు. ఎవరు? బావగారు సకుటుంబ పరివార సమేతంగా విచ్చేశారే. రండి రండి. ఒరే సుబ్రహ్మణ్యం, బాగా చిక్కిపోయావరా. ఇప్పుడు ఏం చేస్తున్నావురా? ఏముంది పెదనాయన, మీ దయవలన ఉద్యోగాల కోసం చెప్పులు అరిగిపోయేటట్టు తిరుగుతున్నా. అదేంట్రా, బీటెక్ చేసావు కదా, క్యాంపస్ సెలక్షన్ రాలేదా? ఏ కొద్ది మంది అదృష్టవంతులకు క్యాంపస్ సెలక్షన్స్ వస్తాయి. అయినా మా కాలేజీలో ఓ 10 మందికి మాత్రమే ఆ అదృష్టం దక్కింది. కానీ కొన్ని 100 మందికి అది దక్కలేదే. బయట కాంపిటీషన్ ఎలా ఉందని. పైగా రిసెషన్ పీరియడ్, ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఉడుతున్నాయి. పోనీలేరా, నీ చదువు ఎప్పటికీ వృధా కాదులే. ఇవాళ కాకపోతే రేపైనా మంచి ఉద్యోగం వస్తుంది. అది కాదు అన్నయ్య, ఆ రోజు నీ సలహా వినకుండా వాడిని వాడనుకున్న లైన్ లో ప్రవేశపెడితే బాగుండేది. అవును బావగారు, మీరు వద్దన్నారని మేం మానుకున్నాం. కానీ చిన్నప్పుడే వాడిని టీవీ రంగంలో ప్రవేశపెట్టి ఉంటే ఎంత బాగుండేదో. అరే, నేనేం సలహా ఇచ్చానురా? అది కాదు పెదనాన్న, ఒకప్పుడు నేను ఆట కావాలా పాట కావాలా ప్రోగ్రామ్ లో పాల్గొని కొన్ని రౌండ్లు గెలిచాను. దాంతో ఆ ఛానల్ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశారు. శిక్షణ ఇచ్చి మంచి సింగర్ గా తయారు చేస్తామన్నారు. అప్పుడు మా నాన్నగారు నీకు ఫోన్ చేసి నీ సలహా అడిగారు, గుర్తుందా? అప్పుడు మీరేమన్నారో తెలుసా బావగారు? ఒరే శ్రీశైలం, పుట్టగొడుగుల్లాగా ఎన్నో ఛానల్స్ పుట్టుకొస్తూ ఉంటాయి. వాళ్ళ పాపులారిటీ పెంచుకోవడం కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. బాగా చదువుకునే కుర్రవాడివి, వీటి వెంట పడకు. నీ చదువు సంతకెళ్తుంది. ముందు బాగా చదువుకో, ఓ పట్టా పుచ్చుకో. ఆ తర్వాత వీటి గురించి ఆలోచిద్దామని సలహా ఇచ్చారు. అవును సుబ్బు, ఇప్పుడు మటుకు మించిపోయిందేముంది. ఇప్పుడు కూడా నువ్వు ఆ సంగీత కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు కదా. ఇప్పుడా? లేట్
టూ లేట్. అది అప్పుడు చేసి ఉంటే బాగుండేదండి. ఈ పాటికి గొప్ప సింగర్ నై టాప్ లేపేవాడిని. చదువు చదువు అంటూ నీ మాట విని మా నాన్న నన్ను నంచుకు తిన్నాడు. ఆ ఫీల్డ్ కు పోకుండా చేశాడు. ఆ ఛాన్స్ ఎలాగా మిస్ అయింది. ఐ హావ్ లాస్ట్ ది గోల్డెన్ ఛాన్స్. వాడు గనక ఆ రోజు ఛానల్ మాట విని ఉంటే నిజంగా ఇప్పుడు గొప్ప సింగర్ అయిపోయేవాడు. అయినా పోటీలో పాల్గొన్న వాళ్ళంతా గెలుస్తారా, సింగర్ అయిపోతారా? ఎందుకారన్నయ్య, వీడి ఫ్రెండే ఒకడు అలానే పైకొచ్చి ఇప్పుడు గొప్ప సింగర్ అయి మంచి డిమాండ్ లో ఉన్నాడు. రేపో మాపో సినిమాల్లో కూడా అడుగు పెడుతున్నాడు. నువ్వు ఎప్పటి నుంచో సిటీలో ఉన్నావని, నీకు అన్ని విషయాలు తెలుసని నీ సలహా అడిగాం. అందుకు చూడు ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాం. అంతే అంతే. కాకపోతే బావగారికి చాలా విషయాలు తెలియవని ఇప్పుడు తెలిసింది. అందుకే అంటానమ్మా, మీ బావగారిని ఎవ్వరికీ సలహాలు ఇవ్వొద్దని. వింటేగా కాస్త పొగిడితే చాలు, పొంగిపోయి ఆంజనేయ స్వామిలాగా గంతులేస్తూ సలహాలిస్తారు. బాగా అయ్యింది. చూడు సుబ్బు, మన రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఒకవేళ నేను టీవీకి పొమ్మని చెప్పినా అక్కడ వీడు ఫెయిల్ అయితే నన్నే అనేవాళ్ళు కదా. అందుకే ఎవ్వరికీ సలహాలు ఇవ్వొద్దని నేను అందరికీ సలహా ఇస్తాను. నమస్కారం సార్. నమస్తే నమస్తే. పిలిచారా సార్? అదేనయ్యా, మా పెద్దమ్మాయి సంధ్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాను కదా. అలాగా? అన్నీ బాగున్నా ఈ కాలం సాంప్రదాయ కుటుంబాల్లో సంబంధాలు కుదరడం ఎంత కష్టంగా ఉందో నీకు తెలుసు కదా. నిజమే సార్. జాతకాలు, కులాలు, శాఖలు, గోత్రాలు అన్నీ కుదిరి అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చినా ఇంకోటి నచ్చాలి కదా. అదేంటి సార్? కట్నమయ్యా, కట్నం. ఇది లేనిది ఇండియాలో పెళ్లిళ్ళు అయ్యేటట్టు కనబడడం లేదే. కట్నం మన స్తోమతను బట్టి కాదట, అబ్బాయి అఘోరించే ఉద్యోగాన్ని బట్టట. అలాగా? ఆ పైన ఆడుపడుచు లాంఛనాలు, అలకపాన్పులు, పెళ్లి ఖర్చులంతా అమ్మాయి వాళ్లే భరించాలట. ఇదెక్కడి న్యాయం సుబ్బారావు? నిజమే సార్. ఇంతకీ మీ అమ్మాయికి ఓ పెళ్లి సంబంధం వెతకాలి. వెతుకుతాను సార్, వెతుకుతా. ఈ రోజు నుండి కాదు సార్, ఈ క్షణం నుండి నేను అదే పని మీద ఉంటా. నాకు ఆఫీస్ పని కంటే మీ పనే ముఖ్యం సార్. థ్యాంక్స్ అయ్యా, బుద్ధిమంతుడివి. అంత పని చెయ్యొద్దు గాని ఓ చిన్న పని చేయి చాలు. చెప్పండి సార్. నాకు ఓ చక్కటి సంబంధం వచ్చిందయ్యా. మీకా సార్? చక్కటి సంబంధమా? అది ఈ వయసులోనా సార్? కంగ్రాట్స్ సార్. షటక్. నాకు కాదయ్యా, మా అమ్మాయికి. సారీ సార్, సారీ సార్. ఇక సందేహం ఎందుకు సార్, పెళ్లి చేసేయొచ్చుగా. అదే ఆ పని చేసే ముందు నువ్వో పని చెయ్యాలోయ్. చెప్పండి సార్. మీ ఊరికెళ్ళి వాళ్ల వంశం గురించి, అతగాడి గురించి వాకబు చేసి నాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే అబ్బాయిది మీ ఊరే. అలాగా? ఇదిగో ఈ కాగితంలో వివరాలున్నాయి. వరుడు శంకర్, తండ్రి మహాదేవరావు, తల్లి గౌరమ్మ, డోర్ నంబర్ 217. సార్ 2 రోజులు సెలవు పెట్టి వెళ్లి ఎంక్వైరీ చేసి మీకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తా సార్. గుడ్. కానీ వాళ్లకు మనం ఎంక్వైరీ చేసినట్లు తెలియకూడదు, అనుమానం రాకూడదు. ఎందుకంటే సంబంధం దాదాపు ఖాయమైపోయింది. దాదాపు ఖాయమైపోయింది అంటున్నారు కదా సార్ సంబంధం. ఇంకెందుకు సార్ ఎంక్వైరీ చేయటం? అయినను పోయి రావలే అని శ్రీకృష్ణ పరమాత్మ అనలేదా? అలాగే ఎంక్వైరీ చేయకుండా చేసుకుంటే రేపు జరగరానిది జరిగితే ఈ ఆడోళ్లు నన్ను నిందిస్తారు కదయ్యా. కనుక ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వు. అలాగే సార్. ఒరే రంగా, నువ్వు నేను సుహాసిని మన ముగ్గురం కలిసి ఈ శంకర్ కుటుంబం గురించి ఎంత వాకప్ చేశామని ఒక్కడూ సరైన సమాధానం ఇవ్వడే. ఏం చెప్పమంటారండి? ఒకళ్ళు వాళ్ళు చాలా గొప్పోళ్ళంటారు, ఇంకొకళ్ళు పరమ నికృష్టులంటారు. కొందరేమో పెద్ద మనుషులని చెబితే మరికొందరేమో దొంగలని చెబుతున్నారు. తల వాచిపోతుందండి. ఎవరిని నమ్మాలో ఏంటో. అదలా ఉంచు చెల్లాయి. నీకు విషయం తెలుసా? ఏంటన్నయ్యా? ఆ శంకరంగాడికి ముందే పెళ్లయిందట. గొడవలొచ్చి తెగతెంపులు చేసుకున్నాడట. ఆమె ఈ పట్టణంలోనే ఉంటుందట. ఏది నిజమో ఏది అబద్ధమో. సరే రేపు ఇంకో 10 మందిని ఎంక్వైరీ చేద్దాంలే. అలాగే బావా. ఓ సుబ్బారావా, ఆగవయ్యా ఆగు. ఎన్ని సంవత్సరాలకు కనపడ్డావు? ఓ జోగారావు గారా, నమస్కారం సార్. బాగున్నారా? నీ దయ వలన ఇలా అఘోరించాను. 3 ఏళ్ల క్రిందట నీ సలహా విని ఆ ఏజెంట్ అప్పారావుకు యూలిప్ పాలసీ చేశాను. గుర్తుందా? ఉండే ఉంటుంది. వాడు నువ్వు తోడు దొంగలు కదా. సార్, మీరు వయసులో నాకంటే పెద్దవారు సార్. అలా మాట్లాడకూడదు సార్. కూడదా? ఆ పొద్దు ఏమన్నావో గుర్తుందా? ఎందుకు లేదు సార్. మామూలు పాలసీల కంటే యూలిప్ పాలసీలు చాలా మంచివి, కొన్ని సంవత్సరాల్లో 4-5 రెట్లు లాభాలు తెస్తాయని మా అప్పారావు ఏజెంట్ చెప్పాడు. మీరు నన్ను అడిగితే నేనేమన్నాను? కనీసం 3 ఏళ్లలో రెట్టింపు లాభం వస్తుంది, తీసుకోమని చెప్పాను. మంచిదే కదా సార్? ఏం మంచయ్యా, నీ బోడి సలహా విని 2 లక్షల రూపాయలు నా రిటైర్మెంట్ బెనిఫిట్లు దాంట్లో తగలేశాను. మొన్న అవసరం వచ్చి డబ్బు కోసం పోయి పాలసీ క్యాన్సిల్ చేస్తే ఎంతొచ్చిందో తెలుసా? తెలీదు సార్. మీరు చెప్పండి, నాకెలా తెలుస్తుంది సార్? 2 లక్షలు పెట్టుబడి పెడితే నాకొచ్చింది ఎంతో తెలుసా? ముష్టి 60,000, 1,40,000 నష్టం. అర్రే, ఇంకొంతకాలం ఆగుంటే బాగుండేది కదా సార్.
ఇంకా తగ్గొచ్చని ఆఫీస్ వాళ్ళు అన్నారయ్యా, అందుకే తీసేసుకున్నా. అరే, ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఇంతగా దిగజారుతుందని నేను ఊహించలేదు సార్. అప్పుడు మీరు చేసినప్పుడు ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుండేది. దాన్ని బట్టే నేను అంచనా వేశాను, మీకు పాలసీ తీసుకోమని చెప్పాను. ఐఎమ్ వెరీ సారీ సార్. సారీ సుబ్బారావు, నిన్న ఆ దేవుడు కూడా క్షమించడయ్యా. నాతో పాటు ఇంకో నలుగురికి చేయించావు, వాళ్ళని ముంచావు. మా ఉసురు పోసుకొని ఏం బాగుపడతావయ్యా? ఏమై సుబ్బారావు, ఉదయం నుంచి నీకోసం వెతుకుతున్నా, ఇప్పుడు దొరికావు. ఆగు, నీతో కాస్త మాట్లాడాలి. నమస్కారం మాస్టర్, బాగున్నారా? మీరు మా గురువులు, ఆశీర్వదించండి. ఏమయ్యా సుబ్బారావు, నీకు బుద్ధుందా? పిల్ల పెళ్లికి పెట్టుబడిగా సిటీలో నన్ను ప్లాట్ తీసుకోమన్నావు. 2 ఏళ్లలో రెట్టింపు అవుతుందన్నావు. నీ మాటలు నమ్మి 15 లక్షలు పెట్టి ప్లాట్ తీసుకున్నా. 3 ఏళ్ల కిందట పిల్ల పెళ్లి చేద్దామని దాన్ని అమ్మబోతే ఎవడు 7 లక్షలు కూడా కొనడం లేదే. డబ్బు తీసుకుని పోయి ఎట్లో గుమ్మరిచ్చినట్టయింది. ఈ రాసి ఎవడ కడతాడయా? నువ్వు కడతావా? పోస్ట్ ఆఫీస్ లో గానీ బ్యాంక్ లో గానీ వేసి ఉంటే కనీసం వడ్డీ వచ్చేది కదా. ఇప్పుడు నా గతేమిటయ్యా? సారీ అవధాని గారు, మీరే కాదు, కోట్లు పెట్టుబడి పెట్టిన వాళ్ళ ఆస్తులు కూడా డౌన్ అయిపోయాయి. ఇందులో నా తప్పే ఉంది చెప్పండి. నేను కేవలం మీ మంచి కోరి చెప్పాను, శాంతించండి. అదంతా నాకు తెలియదయ్యా. గురువుకే పంగనామాలు పెట్టావు. ఇంకో సంవత్సరం ఆగుతా. ఇప్పటికీ రేటు రాకపోతే నువ్వే నా ప్లాట్ తీసుకుని నా డబ్బు నాకు ఇచ్చేయి. డోంట్ వరీ సుబ్బారావు, ఇప్పుడిప్పుడే రేట్లు పెరుగుతున్నాయి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం సార్. రావయ్యా సుబ్బారావు, రారా. నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావయ్యా. నువ్వు అటు వెళ్ళావో లేదో శంకరం వాళ్ళు వచ్చి పీకల మీద కూర్చున్నారయ్యా. మమ్మల్ని వెంటనే ఎస్ఆర్నో చెప్పమన్నారు. వాళ్లకు ఇంకేదో మంచి సంబంధం వచ్చిందంట. ముందు మనకు మాట ఇచ్చారు కాబట్టి మనల్ని అడిగి అటు పోదామనుకున్నారు. ఇక తప్పనిసరి నిశ్చితార్థం చేసుకున్నాము. వచ్చే శుక్రవారమే పెళ్లి. వస్తావు కదూ? ఇప్పుడు నేను ఈ శంకరం గురించి ఏం చెప్పగలను? ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత నేనేం చేయగలను? వస్తాను సార్, తప్పకుండా వస్తాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. నమస్కారం సార్. సార్, నాకు బదిలీ చేశారు సార్. నేనేం తప్పు చేశాను సార్? నా ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయండి సార్, ప్లీజ్. సుబ్బారావు, నీ మూలంగా నా పరువు పోయిందయ్యా. మా అల్లుడు గురించి వాళ్ళ ఊళ్ళో అందరినీ ఎంక్వైరీ చేశావట. అవును సార్, అతను మీకు తగ్గ అల్లుడు కాదు సార్. అసలు ఎంక్వైరీ చేస్తుంటే అతని గురించి ఏం చెప్పారంటే... ఏం చెప్పింటారయ్యా? చెత్త సంబంధం అని చెప్పింటారు. అవును సార్. మరి అంత చెత్త సంబంధమైనప్పుడు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను వచ్చేసరికి మీరు నిశ్చార్థం చేసుకున్నారు కదా సార్. అయితే ఏమయ్యా, పీటల మీద పెళ్లిళ్లే ఆగిపోతున్నాయి కదా. నువ్వు ఏ మాత్రం ముందు చెప్పినా మా అమ్మాయికి ఘోర నరకం తప్పేది కదా. ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత చెబితే సంబంధం చెడగొట్టిన వాడిని అవుతానని భయపడ్డాను సార్. ఎనీహౌ మిస్టర్ సుబ్బారావు, యూ డిజర్వ్ దిస్ పనిష్మెంట్. నిజం తెలిసి నాకు సలహా ఇవ్వనందుకు నిన్ను క్షమించలేను. వెంటనే రిలీవ్ అయి వెళ్లిపో. నీ మొహం నాకు చూపించకు. సుహాసిని, ఇన్నాళ్లు సలహాలు ఇచ్చి ఇచ్చి దెబ్బతిన్నాను. ఇప్పుడు సలహా ఇవ్వక దెబ్బతిన్నాను. ఈ పెళ్లి వద్దని చిన్న సలహా ఇచ్చి ఉంటే నాకు ఈ కష్టాలు తప్పేవిగా. ఇంతవరకు మీరు సలహాల సుబ్బారావు హాస్య నాటిక విన్నారు. ఇందులి పాత్రలు, పాత్రధారులు: సుబ్బారావు శ్రీ రొక్కం కామేశ్వరరావు, రంగారావు శ్రీ పిఎస్ జానిబాషా, శ్రీశైలం శ్రీ కట్టా వెంకటకృష్ణ, సుబ్రహ్మణ్యం శ్రీ డి ఈదూర్ సాహెబ్, అవతారం శ్రీ ఫయాజ్ అహ్మద్, జోగారావు శ్రీ గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి, అవధాని శ్రీ సంగా ఆంజనేయులు, సుహాసిని శ్రీమతి పి సునంద, పార్వతి కుమారి సి పుణ్యవతి. రచన వియోగి, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇది ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.